లాస్ట్ వీడియోలో మనము ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ అంటే ఏంది, ఫేజ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది, సింగిల్ సైడ్ బ్యాండ్లో మనకు ఫేజ్ డిస్క్రిమినేషన్ అలానే ఫ్రీక్వెన్సీ ఆ రెండు అనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి డీమాడ్యులేషన్ ఆఫ్ ఎస్ఎస్బి వేవ్స్ అంటే మనం ఏందో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ మనకు డీమాడ్యులేషన్ అంటే ఏందో తెలియాలి. డీమాడ్యులేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్, రిసీవింగ్ ఒరిజినల్ సిగ్నల్. ఒక సిగ్నల్లో మనము క్యారియర్ సిగ్నల్ అనేది రిమూవ్ చేసి ఒరిజినల్ సిగ్నల్ అనేది మనం రిసీవ్ చేసుకుంటే దాన్ని మనం డీమాడ్యులేషన్ అంటాం. క్యారియర్ సిగ్నల్ అనేది రిమూవ్ చేసి మనకు ఏదైతే ఒరిజినల్ సిగ్నల్ ఆ రిజల్టింగ్ సిగ్నల్ ఉందో దాన్ని మనం డీమాడ్యులేషన్ సిగ్నల్ అంటాం. ఆ ప్రాసెస్ని మనం డీమాడ్యులేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కోహరెంట్ ఎస్ఎస్బి డీమాడ్యులేషన్. ఇక్కడ ఎస్ఎస్బి ఎస్సి అంటే సప్రెస్డ్ క్యారియర్ అంటే నేను చెప్పినా కదా, డీమాడ్యులేషన్ అంటే సప్రెస్డ్ అన్న రిమూవ్ క్యారియర్ సిగ్నల్ అన్న సేమ్ ఒకటే. ఎస్ఎస్బి ఎస్సి సిగ్నల్ దీన్ని ఎస్ఆఫ్టీతో ఇండికేట్ చేస్తాం. ఇది వచ్చేసి ప్రోడక్ట్ మాడ్యులేటర్ cos 2π FCT. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లోకల్ జనరేటెడ్ క్యారియర్. ఇక్కడ FCT ఉంది కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్. సి అంటే క్యారియర్ కదా, లోకల్ జనరేటెడ్ క్యారియర్ వచ్చేసి cos 2π FCT. ఇప్పుడు ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటే ఏంది, ST ఇంటూ cos 2π FCT అంటే VT ఈక్వల్ టు ST ఇంటూ cos 2π FCT. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ వచ్చిన మనకి రిజల్ట్ అనేది ప్రోడక్ట్ మాడ్యులేటర్ తర్వాత VT S(T) ఇంటూ cos 2π FCT దీన్ని ఫిల్టర్లోకి పంపిస్తే అప్పుడు మనకు మాడ్యులేటింగ్ సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ S(T) ఇంటూ cos 2π FCT దీన్ని మనము అవుట్పుట్ అంటాం, V(T) అంటాం. ఇది ఫిల్టర్ చేస్తే మనకు మాడ్యులేటెడ్ సిగ్నల్, ఒరిజినల్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. S(T) ఈక్వల్ టు 1/2 మనకి ఫార్ములా తెలుసు కదా, S(T) ఈక్వల్ టు 1/2 X(T) VC cos 2π FCT ప్లస్ X(T) అంటే ఏంది, హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ VC sin 2π FCT. లాస్ట్ వీడియోలో ఇది క్లియర్గా ఎట్లా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి. ఇక్కడ క్యారియర్ సిగ్నల్ అంటే ఏంది, cos 2π FCT. అదే V(T) ఈక్వల్ టు ST ఇంటూ cos 2π FCT. మనకు అవుట్పుట్ ఇదే కదా ఇందాక వచ్చింది డయాగ్రామ్లో. 1/2 X(T) VC cos 2π FCT ప్లస్ ఆర్ మైనస్ X(T) VC sin 2π FCT ఇంటూ cos 2π FCT. అంటే ఇప్పుడు ఈ S(T) ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేసిన ఇంకేం మిగిలింది, ఇంటూ cos 2π FCT మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ VC ఉంది, ఇక్కడ VC ఉంది, అందుకు రెండు దాంట్లో VC కాంబినేషన్ VC/2. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ VC cos T ఇంటూ X(T) ఇంటూ cos 2π FCT ఇంటూ cos 2π FCT దీంతో మల్టిప్లై చేసిన ప్లస్ ఆర్ మైనస్ VC/2 X(T) sin 2π FCT ఇంటూ cos 2π FCT. ఇప్పుడు మనకు ఈ ఫార్ములాస్ చూసుకుంటే మనకి ఈ ఫార్ములాస్ అనేవి మనకు తెలియాలి. cos A cos Bకి ఫార్ములా అయింది 1/2 cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. cos A sin Bకి ఫార్ములా అయింది 1/2 sin ఆఫ్ A ప్లస్ B మైనస్ sin ఆఫ్ A మైనస్ B. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ప్రకారం VC/2 cos T X(T) ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, cos A ఇంటూ cos B ఫార్ములా ఉంది కదా, cos A ఇంటూ cos B ఫార్ములా అంటే ఏంది 1/2 cos ఆఫ్ A అంటే ఏంది ఇక్కడ 2π FCT ప్లస్ B అంటే 2π FCT ప్లస్ నెక్స్ట్ cos A మైనస్ B. A మైనస్ అంటే 2π FCT మైనస్ 2π, ఇక్కడ A అంటే 2π FCT నెక్స్ట్ A మైనస్ B కదా, cos 2π FCT మైనస్ cos 2π FCT ప్లస్ ఆర్ మైనస్ VC/2 X(T)/2 ఫార్ములా ప్రకారం cos A sin B ఫార్ములా ఉంది కదా, అప్పుడు sin ఆఫ్ A అంటే ఏంది 2π FCT ప్లస్ B అన్న 2π FCT మైనస్ sin 2π FCT మైనస్ 2π FCT. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 2 ఎంత 4 VC/4 ఇంటూ X(T) cos ఇప్పుడు ఇక్కడ 2π FCT ప్లస్ 2π FCT ఎంత 4π FCT ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగులుతుంది cos 0 మిగులుతుంది ప్లస్ ఆర్ మైనస్ VC/2 2 4 X(T) ఇంటూ 2π FCT వచ్చేసి sin 4π FCT మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతే sin 0 ఉంటుంది. VC/4 XT cos 4π FCT ప్లస్ cos 0 వాల్యూ ఎంత 1 ప్లస్ ఆర్ మైనస్ VC/4 X(T) ఇంటూ sin 4π FCT. ఇక్కడ sin 0 వాల్యూ వచ్చేసి 0 కాబట్టి 0 అనేది మనం ఇక్కడ పెట్టుకోకుండా ఏం వాల్యూ ఉండదు కాబట్టి అక్కడ ఏం పెట్టుకోలేదు. నెక్స్ట్ VC/4 X(T) ప్లస్ VC/4 X(T) ఇంటూ cos 4π FCT. ఇప్పుడు ఇదంతా దీంతో మల్టిప్లై చేసిన నెక్స్ట్ 1 ఇంటూ ఇది అప్పుడు ఏమైంది VC/4 X(T) అయింది. ఇది చేస్తే VC/4 X(T) ఇంటూ cos 4π FCT ప్లస్ ఆర్ మైనస్ VC/4 X(T) ఇంటూ sin 4π FCT ఇలా అయింది. ఇలా అయితే
దీన్ని మనం VC/4 cos t ని మనం మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. ఈ రిమైనింగ్ వచ్చేసి ఇవి వచ్చేసి అన్వాంటెడ్ సిగ్నల్స్ అనమాట. ఈ సిగ్నల్స్ అనేవి మనకు యూజ్ కావన్నమాట. అప్పుడు మనం V0 ఈక్వల్ టు ఇదంతా రిమూవ్ చేసి VC/4 x అని రాస్తాం. 1/4 ఇంటూ VC x అనేది రాస్తాం. ఇది వచ్చేసి మనకు మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. మనకి ఇందాక ఎర్రర్స్ వచ్చినాయి కదా, ఫేజ్ ఎర్రర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎర్రర్ అంటాం. V0 ఈక్వల్ టు 1/4 VC x ఆ 2πfct మనం 5గా తీసుకుంటాం. 2πfct మనం 5గా కన్సిడర్ చేసుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ x cap of t 2πfct sin 5 అనగా తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకు దీన్ని మనం ఈ ఎక్స్ప్రెషన్ మనం డిమాడ్యులేషన్ ఆఫ్ SSP వేవ్ అంటాం. దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఫేజ్ ఎర్రర్, ఫ్రీక్వెన్సీ ఎర్రర్ అడిగితే ఇది రాయాలి. లేదు మనకు ఓన్లీ అది SSP వేవ్ అనేది అడిగితే V0 ఈక్వల్ టు 1/4 VC x అనేది ఇదనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అనదర్ అనేది చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ అనేది చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.